ఓం నమో నారాయణాయ. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య క్షేత్రం చార్ధామ్ యాత్రలో మొదటి క్షేత్రమైన బద్రీనాథ్ ఆలయం దగ్గరైతే ఉన్నాము. అందరూ కేదార్నాథ్ ఆలయానికి వచ్చి ఈ బద్రీనాథ్ ఆలయాన్ని చూడకుండానే వెళ్తున్నారు. ఈ భారతదేశంలో అతి పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, దక్షిణాన రామేశ్వరం ఆలయం, పడమర దిక్కున ద్వారకా ఆలయం, తూర్పున పూరి జగన్నాథ్ ఆలయాన్ని కలిపి అతి పవిత్రమైన చార్ధామ్ యాత్ర అని పిలుస్తారు. మరి ఉత్తరాఖండ్ లో ఉన్న చోటా చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి ఆలయం, గంగోత్రి ఆలయం, కేదార్నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయాలను కలిపి ఈ 4 ధామాలను చోటా చార్ధామ్ యాత్ర అని పిలుస్తారు. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను చోటా చార్ధామ్ యాత్ర అంటే ఏంటి, బడా చార్ధామ్ యాత్ర అంటే ఏంటో అనేది. ఇప్పుడైతే మనం బద్రీనాథ్ ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ బద్రీనాథ్ ఆలయం దగ్గర ఏమేమి ఆలయాలు ఉన్నాయి, ఏమేమి చూడాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కేదార్నాథ్ ఆలయం గురించి, బద్రీనాథ్ ఆలయాన్ని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన పేజ్ ని అయితే ఫాలో చేసి ఈ వీడియోకి కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మన తెలుగుడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.